న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ నేతలు కారెక్కేందుకు సిద్ధమవుతుండడం అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. ఇక ఓ పక్క టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ 10,000 మందితో ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు రాథోడ్ చేరికను కొందరు అధికార పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ప్రత్యేక కథనం. సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్తో పాటు ఆయన సతీమణి సుమన్ రాథోడ్ ప్రస్తుత ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల టీడీపీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే వీరి చేరిక అధికార పార్టీలోని కొందరు నేతలకు మింగుడు పడడం లేదు. గత కొన్నేళ్లుగా టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్న రాథోడ్కు బలమైన నేతగా పేరుంది. దీంతో పాటు ఆయన టీఆర్ఎస్లో చేరితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఆదిలాబాద్ ఎంపీ స్థానంతో పాటు ఆయన కుమారుడికి ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో ప్రస్తుతమున్న ఎంపీ గెడం నగేష్తో పాటు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో రాథోడ్ చేరికను ఇప్పటికే వీరు పలుమార్లు అడ్డుకున్నారు. ఈ పరిస్థితిలో వీరి చేరికకు ముహూర్తం కూడా ఖరారు కావడంతో ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరోవైపు రాథోడ్ గులాబీ కండువ కప్పుకుంటే జిల్లాకు చెందిన 2 మంత్రుల ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంది. ఇక టీడీపీ నేతల చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు మంత్రాలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.